హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు వచ్చేసి అయితే వంకాయ కూర వండుతున్నా. ఓకేనా, చూడండి. వంకాయలు అయితే కోసి పెట్టుకున్నా, నిన్నలు వేసి ఉప్పులే, టమాటాలు ఉల్లిగడ్డలు అయితే కోసిన. ఇప్పుడైతే పోసుకేసుకుందాం. గ్యాస్ మీద అయితే స్టవ్ ఆన్ చేసిన, కడాయి పెట్టిన. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు జర పోసు దినుసులు వేసుకుందాం. నూనె వేడైంది. చూడండి, పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ కొంచెం మంచిగా మగ్గనిద్దాం. చూడండి, ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగింది. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకుందాం. పచ్చివాసన పోతేనే జర మంచిగా ఉంటుంది. పోయేదాకా జర మంచిగా కలుపుకోవాలి. వాసన అనేది మంచిగా పోవాలి. ఫ్రై కావాలి మంచిగా అల్లం వెల్లిగడ్డ. చూడండి, ఫ్రై అయింది అల్లం వెల్లిగడ్డ అయితే. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు, ఇప్పుడు వంకాయ వేసుకున్నాం. వంకాయ ముక్కలు ఆల్రెడీ కోసి పెట్టినా, కూడా చిన్నగా కోసి పెట్టుకున్నా. ఇవి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం. మంచిగా కలిపి కొంచెం నూనె ఫ్రై అయ్యేటట్టు 5 నిమిషాలు మూత పెట్టేస్తే అయిపోతుంది. మూత వేసి చూద్దాం. ఇప్పుడు వంకాయ అయితే మంచిగా మగ్గినట్టుంది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. చూడండి, మంచిగా అయితే మగ్గింది వంకాయ. టమాటా వేసుకుందాం. 2 టమాటాలు, ఈ 1/2 కిలో వంకాయలు అయితే మంచిగా కలుపుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుందాం. నేను ఉప్పు ఇప్పుడే వేస్తాను, ఎందుకంటే టమాటా అది మంచిగా మగ్గుతుంది కాబట్టి ఎసరు వస్తుంది అనేది, వాటర్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి. 1 స్పూన్ ఉప్పు ఇప్పుడు వేసి కలుపుకున్నాం. కారం ఇప్పుడే వేయ, తర్వాత వేయాలి. మంచిగా వేసి మగ్గాలి. ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాం. చూడండి, టమాటా కూడా మంచిగా మగ్గింది. ఇది ఎసరు కూడా వచ్చింది. కొంచెం ఫ్రైలు వేగితే మంచిగా ఉంటుందండి. కొంచెం ఫ్రైలు ఉడితే చాలా బాగుంటుంది. అందుకే కొంచెంసేపు మగ్గించిన ఉప్పు వేస్తే చాలా మంచిగా మగ్గుతుంది. ఇంకా ఇప్పుడైతే కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం సరిపోతుంది. కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది. కారం మంచిగా ఉంది. ఇప్పుడు 1 నిమిషం కారం పట్టనిచ్చి వాటర్ పోద్దాం. చూడండి,
కారం కూడా వేసి ఒకసారి కలిపిన ఒక్క నిమిషం మంచిగా. ఇది ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాము కొద్దిగా గ్రేవీ కోసమని. వంకాయ కూరలో గ్రేవీ ఉంటేనే మంచిగా ఉంటుంది. అందుకని అయితే ఫ్రై అయితే వేస్తలేను, కూరనే వండుతున్నా. అందుకే వాటర్ అయితే పోసుకున్నాం. కొద్దిగా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే గ్రేవీ అయిపోతుంది మంచిగా. ఇప్పుడే చిక్క ఉంది, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఆల్రెడీ ఉడికింది, కాకపోతే ఏంటంటే కొంచెం 5 నిమిషాలు వాటర్ పోసినాం కాబట్టి 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. వంకాయ కూర అయితే రెడీ అయింది చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తెస్తాను. ఓకేనా? బాయ్.